దేవుడు సమస్తాన్ని సృష్టించారు. భూమిని, భూమిపై ఉండే చెట్లను, జంతువులను, ఆకాశాన్ని, ఆకాశంలో ఎగిరే పక్షులను, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను, సముద్రాలను, సముద్రంలో ఉండే చేపలను అన్నిటినీ సృష్టించారు. వాటన్నిటినీ మనుషుల కోసమే సృష్టించారు. ఆ తర్వాత దేవుడు భూమి మీద ఒక ప్రత్యేకమైనదిగా నరులను సృష్టించాలనుకున్నారు. దేవుడు చాలా స్పెషల్గా నరులను చేశారు. దేవుడు తన చేతులతో నేలమంటిని తీసుకుని నరుణ్ణి చేశారు. వాని నాసికారంధ్రములలో దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. దేవుడు తన స్వరూపంలో నరుణ్ణి చేశాడు. అలా దేవుడు మొదటి మనిషిని సృష్టించారు. అతని పేరు ఆదాము. దేవుడు తూర్పు వైపున ఏదెనులో ఒక తోట వేసి ఆ తోటలో ఆదామును ఉంచారు. దేవుడు ఏదెను వనాన్ని చాలా అందంగా చేశారు. చూడటానికి అందంగా కనిపించే చెట్లను, తినడానికి కావలసిన అన్ని పండ్ల చెట్లను ఆ తోటలో ఉంచారు. ఆ తోట మధ్యలో జీవవృక్షాన్ని, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని ఉంచారు. దేవుడు ఆదాముతో ఇలా అన్నారు, ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు పండును నీవు తినవచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్ల ఫలాలను నీవు తినకూడదు. వాటిని తింటే వెంటనే నీవు చనిపోతావని చెప్పారు. దేవుడు ఆదామును చూసినప్పుడు అతను ఒంటరిగా ఉన్నాడు. దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సరిపడే సహాయం చేద్దామనుకున్నారు. దేవుడు సృష్టించిన అన్ని పశువులను, అన్ని జంతువులను, ఆకాశ పక్షులనన్నిటినీ ఆదాము దగ్గరకు పంపించాడు. ఆదాము వాటికి ఏం పేరు పెడతాడో అని చూశారు. పశువులన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆదాము దగ్గరకు వచ్చాయి. వాటన్నిటికీ ఆదాము పేర్లు పెట్టాడు. అడవి జంతువులన్నీ వరుసగా ఆదాము దగ్గరికి వచ్చాయి. వాటన్నిటికీ ఆదాము పేర్లు పెట్టాడు. ఆకాశంలో ఎగిరే పక్షులు అన్నీ ఆదాము దగ్గరికి వచ్చాయి. వాటన్నిటికీ కూడా ఆదాము పేర్లు పెట్టాడు. ఆదాము ఏ పేరు పెట్టాడో వాటన్నిటికీ ఆ పేర్లే వచ్చాయి. కానీ ఆదాముకు సరిపోయే సహాయం దొరకలేదు. ఆదాము ఒంటరిగానే ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేశారు. ఆదాము నిద్రపోతుండగా అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చారు. ఆదాము నుండి తీసిన ఎముకతో దేవుడు ఒక స్త్రీని చేశారు. ఆమె పేరు హవ్వ. దేవుడు ఆమెను ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చారు. ఆదాము ఆమెను చూసి ఎంతో ఆనందపడ్డాడు. ఆమెతో ఆదాము ఇలా అన్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. ఇది నరునిలో నుండి తీయబడెను కనుక నారి అనబడును. అప్పుడు ఏదైనా తోటలో ఆదాము హవ్వ వస్త్రాలు లేకుండా ఉన్నారు, కానీ వారికి సిగ్గు తెలియలేదు. ఆదాము హవ్వ చాలా సంతోషంగా ఏదైనా వనంలో ఉన్నారు. దేవుడు ఏదైనా వనంలో ప్రతిరోజు ఆదాము హవ్వలతో మాట్లాడుతూ ఉండేవారు. ముందు దేవుడు మనిషికి కావలసిన అన్నిటినీ సృష్టించారు. తర్వాత అన్నిటినీ పాలించడానికి దేవుడు చాలా ప్రత్యేకంగా మనుషులను సృష్టించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.